సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో లోకల్ గా జాతీయ మీడియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో దేశం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ప్రకటించగా, జాతీయ స్థాయిలో ఓ సంస్థ, రాష్ట్ర స్థాయిలో మరో సంస్థ మాత్రం వైసీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తర్వాత వైసీపీ శిబిరంలో చాలా మంది నేతలు డీలా పడ్డారు. సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రావడంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పక్షాలతో పాటు వైసీపీ పక్షాలు చర్చల్లో మునిగి తేలుతున్నాయి. రాష్ట్రంలో పేరెన్నికగన్న సంస్థలు, జాతీయ స్థాయిలో పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలతో కలిపి చేసిన ఎగ్జిట్ పోల్స్ లో 90% టీడీపీ కూటమికి అనుకూలంగా ఫలితాలనిచ్చాయి. జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ప్రకటించాయి. జాతీయ స్థాయిలో పేరున్న ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా సంస్థ కూడా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 21 నుంచి 22 స్థానాలు రాబోతున్నాయని ప్రకటించింది. సి ఓటర్ తో పాటు పేరున్న అనేక సర్వే సంస్థలు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోబోతోందని పేర్కొన్నాయి. నిరుద్యోగం, మధ్యతరగతి ఆదాయం పెరగకపోవడం, పట్టణాల్లో అధికార పార్టీపై పూర్తి వ్యతిరేకత, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం వంటి అంశాలపై హామీ ఇచ్చి వెనక్కి వెళ్లడం, అభివృద్ధి మందగించడం, విద్యుత్, బస్ ఛార్జీల పెంపుతో పాటు పలు అంశాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా మార్చాయని సర్వేలు స్పష్టంగా వెల్లడించాయి. ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీని చావు దెబ్బతీసిందని పలు సర్వేలు తెలిపాయి. 2019లో వైసీపీని హక్కున చేర్చుకున్న కొన్ని సామాజిక వర్గాలు 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి పూర్తిగా దూరమయ్యాయని సర్వే సంస్థలు వివరించాయి. సర్వే సంస్థలు ఇచ్చిన అంచనాలు పరిశీలిస్తే ఎన్డీఏ కూటమికి సగటున 110 నుంచి 120 స్థానాల మధ్య వస్తాయని స్పష్టంగా తేలిపోయింది. అయితే ఎగ్జిట్ పోల్స్ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చేశాయని కూటమిలోని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ కొన్ని రకాల తప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. కొన్ని మీడియా సంస్థలు కూడా డిబేట్ కు పిలిచి తమను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నాయని రమేష్ ఆరోపించారు. దేశంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టడం ఖాయమని కుండబద్దలు కొట్టేశారు. సాక్షిని నేను ఎప్పుడూ అబ్జెక్షన్ చేశాను. అతనికి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఓన్లీ సాక్షి వాళ్ళు పెట్టి నడిపించిన అతను రేపు పోలింగ్ ఏజెంట్లు కూడా ఎవరు పోరు, వాళ్ళ క్యాడర్ డిమారలైజ్ అవుతుందని ఈ ఆత్మసాక్షితో పెట్టించారు. ఇంకొకటి ఆరా అనే సంస్థ కూడా ఇచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా, ఆరా అనే సంస్థను నేను కూడా ఆరా సంస్థతో చేయించుకున్నా. నాకు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఈ ఎలక్షన్లో 7 నియోజకవర్గాలు గెలుస్తున్నాయని చెప్పాడు. రాష్ట్రంలో ఆరా సంస్థతో పాటు జాతీయ స్థాయిలో మరో సంస్థ మాత్రమే వైసీపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నాయి. ఈ 2 సంస్థలతో పాటు ఊరు పేరు లేని సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తాయని ప్రకటించాయి. ఈ సంస్థలకు ఎలాంటి విశ్వసనీయత లేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కేవలం కౌంటింగ్ కు తమ అభ్యర్థుల తరపున వెళ్లే ఏజెంట్లు లోపలకు వెళ్లేందుకే ఇలాంటి సర్వేలు ప్రకటిస్తున్నారు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయని, లోకల్ సర్వేలు తమకు పాజిటివ్ గా ఉన్నాయని, జాతీయ సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, కూటమిలో బీజేపీ ఉండడంతో ఆ ప్రభావం కనిపించిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కౌంటింగ్ లో టీడీపీ అక్రమాలు చేయాలని చూస్తోందని చెప్పిన సజ్జల, వైసీపీకి ఆరా సంస్థ 150 సీట్లు వస్తాయనేవి చెప్పలేదని, ఆ సంస్థ చెప్పిన దానికన్నా ఎక్కువ సీట్లు రాబోతున్నాయని ఆయన వివరించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత రాష్ట్రంలో బెట్టింగ్లు ఎక్కువయ్యాయి. ఊరు పేరు లేని సంస్థలు ఇచ్చిన సర్వేలను ఆధారంగా చేసుకుని కొంతమంది బెట్టింగ్లు వేయటం ప్రారంభించారు. 4వ తేదీన కౌంటింగ్ ఉండడంతో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూటమి పక్షాల్లో ఆనందాన్ని నింపగా వైసీపీ శ్రేణులు, నేతలు మాత్రం డీలా పడ్డారు.
సజ్జల మినహా ఎవరూ మీడియా ముందుకొచ్చి మాట్లాడడానికి ధైర్యం చేయడం లేదు.